ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్తో ముందుకొచ్చింది. సాధారణంగా మనం ఫోన్ చేస్తే ఫోన్ కాల్కి టెలికాం ఆపరేటర్లు కొంత మొత్తం వసూలు చేస్తాయి. జియో వచ్చిన తర్వాత పోటీ కారణంగా ఉచితంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం రివర్స్ రూట్లో వస్తోంది. మీరు మాట్లాడే ప్రతి 5 నిమిషాలకు గాను 6 పైసలు మీ అకౌంట్లో వేస్తోంది. ఈ అద్భుతమైన అవకాశం బిఎస్ఎన్ఎల్ వైర్ లైన్, బ్రాడ్బ్యాండ్, FTTH కస్టమర్లకు వర్తిస్తుంది. సబ్స్క్రైబర్లకు ఆ డబ్బులు క్యాష్ బ్యాక్ రూపంలో అందుతాయి. జియో యూజర్ల అసంతృప్తి. టెలికాం రంగంలో ప్రైవేటు సంస్థల హవా కొనసాగుతోంది. అలాగే ల్యాండ్ లైన్ ఉపయోగించే వారి సంఖ్య భారీగా పడిపోయింది. కస్టమర్ల పరంగా, ఆర్థిక పరంగా బిఎస్ఎన్ఎల్ ఇబ్బందులకు ఇవి కూడా కారణం. ఈ నేపథ్యంలో తమ ఈ ప్లాన్ కస్టమర్లు పెరిగేందుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. ముఖ్యంగా జియో కారణంగా మరో సంస్థ వైపు చూస్తున్న వారు తమ వైపు వస్తారని భావిస్తోంది. జియో యూజర్స్కి IUC ఛార్జీల కింద నిమిషానికి 6 పైసలు ఛార్జ్ చేస్తున్న విషయం తెలిసిందే. జియో యూజర్లు ఈ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో బిఎస్ఎన్ఎల్ ఈ సమయాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కస్టమర్లకు 1 నెల పాటు ఉచిత బ్రాడ్బ్యాండ్, వైఫై సేవలు అందించనున్నట్లు కన్స్యూమర్ ఫిక్స్డ్ యాక్సెస్ CFA MD వివేక్ బాంజాల్ తాజాగా తెలిపారు. ల్యాండ్ లైన్ కస్టమర్లు ఏ ఆపరేటర్కైనా 5 నిమిషాల కంటే పైన అవుట్ గోయింగ్ మాట్లాడితే 6 పైసలు కస్టమర్లకే తిరిగి తాము చెల్లిస్తామని, అలా ఎన్ని కాల్స్ మాట్లాడినా చెల్లిస్తామని చెప్పారు. డిజిటల్ యుగంలో కస్టమర్లు వాయిస్, డేటా సర్వీస్ కోసం నాణ్యతను కోరుకుంటున్నారని, బిఎస్ఎన్ఎల్ను నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్కి అప్గ్రేడ్ చేశామని, వైర్ లైన్లో జరిగే వాయిస్ కాల్ నాణ్యతను తమ కస్టమర్లు ఆనందిస్తారని భావిస్తున్నామని వివేక్ బాంజాల్ అన్నారు. ఉచిత బ్రాడ్బ్యాండ్ ప్లాన్ని రానున్న నెల రోజుల పాటు 10 Mbps స్పీడ్తో రోజుకు 5 GB వరకు ఉచితంగా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చునని చెప్పారు. ఆ తర్వాత కనీస ప్లాన్ నెలకు 349 రూపాయల నుంచి మొదలవుతుందని చెప్పారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో 4G సేవలు ప్రారంభమైనట్టు CFA చెప్పారు. త్వరలో మొత్తం రాష్ట్రంలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఫైబర్ కనెక్టివిటీతో కేబుల్, ఇతర డేటా సేవలు అందించే సంస్థల భాగస్వామ్యంతో ఫైబర్, బ్రాడ్బ్యాండ్, వైఫై కనెక్షన్లు అందిస్తున్నట్టు తెలిపారు. ఏపీలో తొలి ప్రయత్నంగా విశాఖలో వీటిని ప్రారంభిస్తామని అన్నారు.